హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సమ్మర్లో వడియాలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ వడియాల రెసిపీ నేను చేయలేదండి, మా అత్తయ్య గారు చేశారు. మా అత్తయ్య గారు ఎలా చేశారో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వడియాలు చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అలా ఏ ప్రాసెస్ లేకుండా ఈజీగా వడియాలు ఎలా చేద్దామో చూద్దాం. వడియాలు చేయాలి అంటే ముందుగా రైస్ నానబెట్టుకోవాలి, ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి, ఆ తర్వాత కుక్ చేయాలి. అలా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అలా ఏ ప్రాసెస్ లేకుండా ఈజీగా ఉండేలాగా చూపిస్తాను. చూడండి, ఇలా ముందుగా పట్టించి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకొని వడియాలని చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం పిండికి 4 గ్లాసుల వాటర్ని తీసుకొని మనం వడియాలు చేసుకుందాం. చూసారు కదండి, ఇలా నేను 5 గ్లాసెస్ పిండిని తీసుకున్నాను. 5 గ్లాసెస్ పిండికి ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ లాగా తీసి ఒక పెద్ద బౌల్లో రెడీగా ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా ఒక గ్లాస్ పిండికి 4 గ్లాసుల వాటర్ని ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుందండి, అంత సాఫ్ట్గా రావు వడియాలు మనకి. అందుకే ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ముందుగా రెడీగా పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా తీసుకున్న వాటర్ని మనం పిండి తీసి పెట్టుకున్నాం కదా, అదే పిండిలోకి వేసి బాగా కలుపుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా పిండిని చేతితోనే కలపాలండి. గరిటెతో కలిపామంటే అక్కడక్కడ ముద్దలు ఉండిపోతాయి, మనకు వేసేటప్పుడు సరిగ్గా రాదు. అందుకే ఇలా మనం చేతితో బాగా కలుపుకుంటే చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేతితో బాగా పిసుకుతూ కలపండి. చూడండి, ఇలా మొత్తం కలిసే వరకు కలుపుతూ మిక్స్ చేస్తూ కలపండి. ఇలా కలిపేసి ముందుగా రెడీగా పక్కన పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా కొద్దిసేపు బాగా పిసుకుతూ కలపడం వలన చాలా బాగా మిక్స్ అవుతుంది. అందుకే ఇలా కలిపితే మనకు ఉండలు లేకుండా సాఫ్ట్గా అవుతుంది పిండి. చూసారు కదండి, ఇలా కలుపుకోండి. ఆ తర్వాత మనకు వడియాల్లోకి కావలసిన కరివేపాకుని, పచ్చిమిర్చిని, అల్లంని తీసి రెడీగా ఉంచుకుందాం. ఒక బౌల్ కరివేపాకు, ఒక బౌల్ పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలను వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. చూడండి, అవన్నీ వేసి మెత్తగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా అల్లంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఇంతకుముందు మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని 1 స్పూన్ వామని, 4 టేబుల్ స్పూన్ల నువ్వులని, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని తీసుకొని కుక్ చేసుకోవాలి, వాటర్ని మరిగించుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్నీ వేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, వాటిని కూడా మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోండి. సాల్ట్ మీకు తెలుస్తుంది కదా, అలా చూసి మీరు సాల్ట్ని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కొద్దిసేపు పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండి మొత్తం మెల్లగా వేస్తూ కలుపుతూ వేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు పిండి మొత్తంని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఒకేసారి వేయొద్దండి, మెల్లగా వేస్తూ కలుపుకోవాలి, లేదంటే పిండి మొత్తం ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టొద్దు అంటే ఇలా మెల్లగా వేసుకుంటూ మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనకు ఉండలు లేకుండా సాఫ్ట్గా పిండి ఉంటుంది. మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కుక్ చేసుకోండి. హైలో పెట్టామంటే అడుగు మాడిపోతుందండి, అందుకే హైలో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు కుక్ చేయగానే పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది, మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసి చల్లగా అయ్యే వరకు అలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కావలసిన షేప్లో మురుకుల మిషన్ ఉంటుంది కదండి, ఆ మురుకుల మిషన్తో మనకు కావలసిన షేప్లో వేసుకోండి. ఇలా వేసుకున్న వడియాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.